అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. సూపర్ 6 అంటే ఉన్నాడు, నమ్మచ్చా? నమ్మితే ఏమవుతుంది? కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. నరుడా కోరుకో, నీకన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 హామీల్ని ఒకవైపు గుప్పించేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ని నమ్మద్దు, నమ్మితే పులి నోట్లో తలపెట్టినట్టే అని ఇలా రకరకాల ఉపమానాలు చెప్పినా జనం పట్టించుకోలేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తామనేసరికి పాపం నిజమని చెప్పని విశ్వసించారు. చాలా గట్టిగా చెప్పాడు ఆయన. ఆ విధంగా మరి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేది చూసాం. తర్వాత ఇవాళ మరీ ఇంకొక తెగింపుగా ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవేమీ కూడా అమలు చేయడం సాధ్యం కాదని చెప్పని చెప్తున్నాడు. అంటే ఇంత దారుణమైనటువంటి అన్యాయం. 6 నెలల్లో ఏపీకి కేంద్రం 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసిందని జనవరి 19వ తారీఖు నాడు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు. మరి 7 నెలల్లో 1.20 లక్షల కోట్ల అప్పు చేశాడు అనేటువంటిది లెక్కలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయినా కూడా డబ్బులు లేవు, సూపర్ 6 పథకాలు ఏమి అమలు చేయలేము అని అంటుంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ డబ్బు అంతా ఎటుపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ళు కరోనా వల్ల 70,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కూడా జగన్ మొత్తం చేసిన అప్పు 3.30 లక్షల కోట్లు. కానీ బాబు చెప్పినట్టుగా 14 లక్షల కోట్లు కాదు. అయినా కూడా డీబీటీ ద్వారా 2.73 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 1.84 లక్షల కోట్లు, మొత్తం 4.57 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడు. అప్పుడు రోజు ఎద్దేవా చేశారు, బటన్ నొక్కటం ఏముంది, ఎవరైనా కూడా చేయగలుగుతారని చెప్పని చాలా. మరి అదే బటన్ని ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతానా, అది కూడా ఏంటి చేస్తానని చెప్పని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పిన ఆ రోజున ప్రచారం చేస్తే, మరి అయినా సరే మేము ఎంత అప్పున్నా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా 3 రెట్లు ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పని నమ్మించి ఓట్లు రాబట్టారు. మరి బాబు చేసిన మొత్తం అప్పుతో కలుపుకుంటే 6.5 లక్షల కోట్లని తెలిసి కూడా ఇప్పుడు 7 నెలల్లో జగన్ కంటే ఎక్కువ అప్పు చేసి పథకాలు మాత్రం ఇవ్వలేను అని చెప్పని స్పష్టంగా చెప్తుంటే, ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? ఇది నమ్మక ద్రోహం కాదా? బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదా? మేనిఫెస్టో అనేటువంటిది ఒక భగవద్గీత లాంటిది, ఒక బైబిల్ లాంటిది. అలాంటిది ప్రతిసారి కూడా మేనిఫెస్టోలో పుంఖానుపుంఖాలుగా హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించడం, అంటే ఇది ప్రజల్ని వంచడం కాదా అని ప్రజలు ఆలోచించాలి. ఇది ఈ విధంగా విన్నకుండటం కాదు. ఇచ్చిన ప్రామిసెస్ని బ్రీచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు దాన్ని నిరసించాలి, తిరుగుబాటు చేయాలి. లేదు ఆయన ఇవ్వలేకపోతున్నానంటే నైతికంగా పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు జనాలు. నమ్మి ఓట్లేస్తే ఇలా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ నమ్మినటువంటి దీన్ని సామర్థ్యంతో చేయగలిగిన వాళ్ళు ఇస్తారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, సరే మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అంటున్నారు. అసలు ప్రజా సంక్షేమమే ప్రాథమికమైనటువంటి విషయం ఏ నాయకులకైనా. మరి డబ్బులు లేనప్పుడు అమరావతికి కోట్లాది రూపాయల లక్షల కోట్ల రూపాయలు ఆ విధంగా పారబోసే కంటే పేద ప్రజల సంక్షేమానికి మీరు ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఇప్పుడు అమరావతి అంత అర్జెంట్ ఏం కాదు కదా, డెవలప్ చేయండి. నిదానంగా కొద్దిగా దాన్ని డెవలప్ చేస్తా, మిగతా అమౌంట్ అంతా మీరు ప్రామిస్ చేసిన ప్రకారంగా ఈ సంక్షేమ పథకాలకు మీరు ఖర్చు పెట్టండి. మొత్తంగా తీసుకెళ్ళి అక్కడ
ఆ పొలాల్లో ఆ నీళ్లు తోడేయడానికి కోట్ల రూపాయలు తగిలేయటం, వాటి పిల్లర్ల కోసం కోట్లు తగిలేసి ఈ ఇచ్చినటువంటి హామీలను తుంగలోకి తొక్కటం ఏమైనా న్యాయంగా ఉందా? ఒకసారి ఇది ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలైతే ఖచ్చితంగా దీన్ని తీవ్రమైనటువంటి నిరసనగా నిలదీయాలి. మీ నాయకులను స్థానికంగా వచ్చినప్పుడు వాళ్ళని నిలదీసి ఆ రోజున ఎందుకు చేస్తామని చెప్పారు, ఇవాళ ఎందుకు చేయటం లేదు? ఈ డబ్బంతా తీసుకెళ్ళి ఒక్కచోటే ఖర్చు పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అంత అవసరమా అనేటువంటి వాటిల్ని ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమై. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.